బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక సర్వేలపై రేవంత్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. సునీల్ కనుగోలు సర్వే ఆధారంగా అభ్యర్థులని ఫైనల్ చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికీ నియోజకవర్గానికి 2 చొప్పున ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును వేగవంతం చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి వారి నుంచి రిక్వెస్టులు తీసుకుంది. ఎవరెవరు అభ్యర్థిత్వానికి సంబంధించి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకుంది. అప్లికేషన్స్ నుంచి తీసుకున్న వాటిని స్క్రూటనైజ్ చేసింది. 3 అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లను పరిశీలించింది. 3 పేర్లను పరిశీలించిన తర్వాత వాటి నుంచి 2టిని స్క్రూటనైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏంటవి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గ్రాఫిక్స్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయనేది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఇక్కడ రేఖా నాయక్ అలాగే నగేష్ జాదవ్ 2 పేర్లు వినిపిస్తున్నాయి. 2లో ఎవరో ఒకరి పేర్లు కన్ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆదిలాబాద్ పార్లమెంట్కి. తర్వాత పెద్దపల్లి విషయానికి వస్తే కనుక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ వెంకటేష్ నేత 2 పేర్లు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేంద్రరావు వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది కరీంనగర్ పార్లమెంటు నుంచి. ఇక నెక్స్ట్ వరంగల్ విషయానికి వస్తే కనుక ఇక్కడ అద్దంకి దయాకర్ అలాగే సిరిసిల్ల రాజయ్య వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది. అద్దంకి దయాకర్ విషయంలో ఏం జరుగుతుందని ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం టికెట్ విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న పరిస్థితిలో వరంగల్లో ఏం జరగబోతుందనే అంశానికి సంబంధించి. తర్వాత ఇక నిజామాబాద్ విషయానికి వస్తే అరికల నరసారెడ్డి జీవన్ రెడ్డి వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది. దాంతోపాటు మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ బలరాం నాయక్ అలాగే బెలయ్య నాయక్ వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది. ఇది మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించి. ఇక అలాగే మరొక పార్లమెంటు నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే అరికల నరసారెడ్డి జీవన్ రెడ్డి వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది. ఇక మరో పార్లమెంటు నియోజకవర్గం జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ అలాగే ఉజ్వల్ రెడ్డి 2 పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. దాంతోపాటు మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే కనుక మైనంపల్లి హనుమంతరావు అలాగే జగ్గారెడ్డి 2 పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చేవెళ్ల పార్లమెంట్ విషయానికి వస్తే కనుక కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అలాగే పట్నం సునీతారెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ అని చెప్పుకోవాలి 2 కూడా. ఎందుకంటే రీసెంట్గా అక్కడ ఎటువంటి పరిస్థితులు జరిగాయి మనం చూసాం. ఒకసారి మల్కాజ్గిరి వెళ్దాం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వినిపిస్తున్న పేర్లు సర్వే సత్యనారాయణ అలాగే బండ్ల గణేష్ 2లో ఎవరొకరి పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని చర్చ జోరందుకుంది పార్టీలోని. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే కనుక వంశీ చంద్రరెడ్డి అలాగే వెన్నెల ఆదిత్యారెడ్డి 2 పేర్లు వినిపిస్తున్నాయి. 2లో ఎవరొకరిని అధిష్టానం కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ విషయానికి వస్తే కనుక నల్గొండలో ఇక్కడ పోటీ గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తుందా లేకపోతే జానారెడ్డికి ఇస్తుందా? ఎందుకంటే పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి మనం చూసాం అక్కడ ఏకంగా ఒక కన్ఫర్మేషన్ లెటర్ని ఇచ్చిన పరిస్థితి. మరి జానారెడ్డికి ఇస్తుందా? అది నల్గొండ విషయం. భువనగిరి విషయానికి వస్తే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరగబోతోంది, ఎవరికి అధిష్టానం పార్లమెంటు టికెట్ ఇవ్వబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం విషయానికి వస్తే కనుక ఇక్కడ మల్లు నందిని అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరి పేరు వినిపిస్తోంది. ఇక్కడ కూడా ఒక టఫ్ ఫైట్ టికెట్ల విషయంలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎవరి వైపు అధిష్టానం ఇన్ఫాక్ట్ మొగ్గు చూపబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఇది ఖమ్మం పార్లమెంటుకి సంబంధించి. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ సామ రామ్మోహన్ రెడ్డి రోహన్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ విషయంలో. హైదరాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే కనుక ఫిరోజ్ ఖాన్ అలాగే సమీరుల్లా వీళ్ళిద్దరి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు 3 పేర్లు ఇప్పటికే వెళ్ళాయి. ఆ 3 నుంచి 2 పేర్లను అక్కడ స్క్రూటనైజ్ చేసుకున్నారు. ఆ 2 పేర్లను మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మూవింగ్ ఆన్ టు నాగర్ కర్నూలు విషయానికి వస్తే కనుక నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లో మల్లు రవి అలాగే సంపత్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక టఫ్ ఫైట్ టికెట్ విషయంలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎవరికి టికెట్ దక్కచ్చు
అనే అంశానికి సంబంధించి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఇప్పటికీ అప్లికేషన్స్ స్వీకరించింది. అప్లికేషన్స్ స్వీకరించి వాటిని స్క్రూటనైజ్ చేసుకుంది. ఆ స్క్రూటనైజ్ చేసుకున్న పద్ధతిలోని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 పేర్లను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. 3ట్లో 2 ఫైనల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2ట్లో ఒక పేరు ఎవరో ఒకరి పేరుని అధిష్టానం అనౌన్స్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతోంది. అనౌన్స్మెంట్ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇన్ఫాక్ట్ సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనౌన్స్మెంట్ ఎప్పటికల్లా రావచ్చు? గ్యాస్ వచ్చినట్టు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల విషయంలో కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే విషయంలో కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఒకవైపు అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా స్క్రూటనింగ్ సైతం కూడా ఒకవైపు చేసినటువంటి ప్రక్రియ. స్క్రూటనింగ్ చేసినటువంటి అభ్యర్థుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్కు పంపించింది. ఈ పార్లమెంట్ అభ్యర్థుల యొక్క ఎంపికపై అలాగే వీటి మీద పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఈరోజు అటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వచ్చి కలిశారు. ఒకవైపు ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వేలు ఒకవైపు తెలంగాణలో ఎంత మేర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని సీట్లు గెలవచ్చు అని చెప్పి ఒకవైపు సర్వేలు ఒకవైపు నమ్ముకుంటే, మరోవైపు అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి స్థానాలు ఎవరైతే గెలుస్తారన్న దానిపై కూడా ప్రధానంగా ఇద్దరి మధ్యలో చర్చ జరిగినట్టు సమాచారం. గతంలో చూసాం ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కూడా ఒకవైపు ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అసెంబ్లీ సీట్లను సైతం కూడా అదే ఒకవైపు కూడా అక్కడ ముందుగా ఒకవైపు కూడా చేసినట్టు సమాచారం. ఒకసారి అభ్యర్థుల విషయానికి వస్తే ఒకసారి కూడా చూసుకోవచ్చు 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే ముగ్గురిని కూడా ఎంపిక చేసింది. దానికి సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి కూడా ముగ్గురులో ఇద్దరిని స్క్రూటన్ చేసినట్టు ఆ సమాచారం. ప్రస్తుతం మనం ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి ఒక్కసారి లిస్టు చదువుకుంటే ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఆదిలాబాద్ నుంచి కూడా ఒకవైపు రేఖా నాయక్ అలాగే మరొక నేత అటు జాదవ్ నాగేష్. రేఖా నాయక్ ఇప్పటికే అటు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఒకవైపు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పార్టీలో చేరింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి కూడా ఒకవైపు పార్లమెంట్ టికెట్ కూడా ఖచ్చితంగా తనకే కావాలనే వైపు పట్టుబడుతుంటే నగేష్ జాదవ్ సైతం కూడా అదే టికెట్ను ఆశిస్తున్నారు. మరొక కాన్స్టిట్యున్సీ అదే జిల్లాలో ఉన్నటువంటి మరొక కాన్స్టిట్యున్సీ అలాగే అది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధానంగా అక్కడ గడ్డం వివేక్ కుమారుడైనటువంటి గడ్డం వంశీ కూడా ఒకవైపు ముందు టికెట్ ఆస్పిరెంట్గా ఉండే, కానీ తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా వెంకటేష్ నేతకని కూడా అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీకి ఇస్తుందా లేదంటే గడ్డం వంశీ ఒకవైపు కూడా అటు గడ్డం బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇద్దరు గెలిచారు. ఒకవైపు మంత్రి పదవి అడుగుతూనే మరోవైపు లేదంటే తమ కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందు కూడా ఒకవైపు కూడా డిమాండ్ పెట్టినట్టయితే సమాచారం. దీనికి సంబంధించి మరి గడ్డం వంశీకి దక్కుతుందా, మరోవైపు వెంకటేష్ సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి వెంకటేష్ నేతకని దక్కుతుందా అన్న దానిపై ఒక సందిగ్ధత అయితే ఉందని చెప్పాలి. మరో కాన్స్టిట్యున్సీకి సంబంధించి కరీంనగర్ చూసుకోవచ్చు. కరీంనగర్ ప్రధానంగా అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ బలమైనటువంటి అభ్యర్థిని పెట్టాలని చెప్పి కాంగ్రెస్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రవీణ్ రెడ్డి అలాగే వెలిచెల రాజేందర్ రావు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అయితే కూడా అక్కడ బాగుంటుంది అన్న దానిపై ఒకవైపు అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వరంగల్కు సంబంధించి వరంగల్ కాన్స్టిట్యున్సీ కూడా ఒకవైపు కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి అక్కడ ఒకవైపు ఇప్పటికే అటు అద్దంకి దయాకర్ను కూడా ఒకవైపు కూడా అటు ఎమ్మెల్సీగా వెళ్లాల్సినటువంటి అద్దంకి దయాకర్ను అటు వరంగల్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఆ సీట్ ఇస్తామని చెప్పి ఒకవైపు పార్టీ కూడా ఆపినట్లు సమాచారం. ఒకవైపు అద్దంకి తనకే సీటు వస్తుందని ఒకవైపు కూడా ధీమా వ్యక్తం చేస్తుంటే, మరొక నేత సిరిసిల్ల రాజయ్యకి సంబంధించి ఆయన సైతం కూడా గతంలో వరంగల్ నుంచి ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆయన సైతం కూడా తన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండే వీటన్నిటిని తీసుకొని కూడా ఖచ్చితంగా అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని చెప్పి కూడా ఒకవైపు ప్రచారం అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరో కాన్స్టిట్యున్సీకి సంబంధించి నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ సైతం కూడా ఒకవైపు బీజేపీ ప్రస్తుతం సిట్టింగ్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళని కూడా ఓడగొట్టాలంటే ఎటువంటి అభ్యర్థిని దించాలని అక్కడ కూడా ఇద్దరు అభ్యర్థులు ఒకవైపు అరికెల నర్సరెడ్డి అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి జీవన్ రెడ్డిని కూడా ఒకవైపు పార్టీ అధిష్టానం అక్కడ ఒకవైపు కూడా దించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వీరి పేర్లు కూడా ఒకవైపు అధిష్టానం పంపినట్టు సమాచారం. మరో కాన్స్టిట్యున్సీ జహీరాబాద్ అటు బార్డర్లో ఉన్నటువంటి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఒకవైపు కూడా బలమైన అభ్యర్థి కోసమే పార్టీ చూస్తుంది. ఇద్దరు ప్రధానంగా సురేష్ షెట్కర్ అలాగే ఉజ్వల్ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు పేర్లు కూడా దాదాపుగా ఫైనల్ ఇద్దరిలో ఒకరికి ఆ టికెట్ కూడా
వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎంపీ కుమారుడు అయినటువంటి ఉజ్వల్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే సురేష్ షెట్కర్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా నారాయణఖేడ్ టికెట్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన పేరు ప్రకటించారు. తర్వాత అధిష్టానం ఆ టికెట్ను మరొకరికి ఇచ్చి అటు జహీరాబాద్ ఎంపీగా గతంలో సురేష్ షెట్కర్కు పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఒకవైపు కూడా డ్రాప్ చేసినట్టు సమాచారం. ఆయనకే ఈ ఎంపీ టికెట్ వస్తుందని ఆయన కూడా ఒకవైపు జహీరాబాద్ పార్లమెంట్లో ప్రచారం అయితే మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్. మరోవైపు మెదక్కు సంబంధించి మెదక్లో అటు మైనంపల్లి హనుమంతరావు అలాగే జగ్గారెడ్డి కూడా తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి సందర్భం. జగ్గారెడ్డి ఇప్పటికే టికెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనంతరం అలాగే మైనంపల్లి సైతం కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ ఇద్దరు నేతలు కూడా మెదక్ జిల్లాకు చెందినటువంటి నేతలు. మైనంపల్లి గతంలో మెదక్లో ఒకవైపు కూడా అటు టీడీపీలో ఉన్నప్పుడు ఆ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు కాబట్టి దానికి సంబంధించి మెదక్ ఎమ్మెల్యేగా ఆయన కుమారుడే ఉన్నారు కాబట్టి మెదక్ ఎంపీ సీట్ను కూడా మైనంపల్లి ఆశిస్తుండే. మరో నేత జగ్గారెడ్డి తను ఎంపీ టికెట్ అడగను కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి కూడా ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి చెవెళ్ళకు సంబంధించి ఒకవైపు కేఎల్ఆర్ ముందు నుంచి కూడా అటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అటు మహేశ్వరం నుంచి నిలబడ్డటువంటి కేఎల్ఆర్ అక్కడ సబితా ఇంద్రెడ్డి చేతులు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చెవెళ్ళ పార్లమెంట్ నుంచి కూడా ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తనకు పట్టుంది కాబట్టి ఒకవైపు చెవెళ్ళ నుంచి కూడా టికెట్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా ఇప్పటికే కేఎల్ఆర్ అధిష్టానానికి వెల్లడించారు. అలాగే ఈరోజే పార్టీలో చేరినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒకవైపు కూడా చెవెళ్ళ పార్లమెంట్ స్థానం కోసం ఒకవైపు పార్టీలో చేరారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేసింది. మరి పార్టీలో చేరింది ఎంపీ టికెట్ ఆమెతోనే అని చెప్పి కూడా ఒకవైపు కూడా పట్నం దంపతులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరో కాన్స్టిట్యున్సీకి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించి సర్వే సత్యనారాయణ, బండ్ల గణేష్ ఇద్దరు కూడా ఒకవైపు కూడా బరిలో ఉన్నారు. అటు యాక్టర్ బండ్ల గణేష్ గతంలో నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేసుకుంటూ రావడమే కాకుండా మరోవైపు మల్కాజ్గిరి టికెట్ కోసం కూడా మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ తీసుకున్నటువంటి అప్లికేషన్లో ఒకవైపు అప్లై చేసుకున్నారు. అధిష్టానం తన వైపే మొగ్గు చూపుతుందని చెప్పి ఆశాభావ వ్యక్తంతో ఉన్నారు. మరొక నేత సర్వే సత్యనారాయణ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తనకే అధిష్టానం ఆ టికెట్ ఇస్తుంది. మల్కాజ్గిరిలో గతంలో మల్కాజ్గిరికి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన సేవలు అందించాను కాబట్టి అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని చెప్పి కూడా ఇద్దరు నేతలు ఎవరికి వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరో కాన్స్టిట్యున్సీకి సంబంధించి మహబూబ్నగర్కి సంబంధించి మహబూబ్నగర్లో ఇప్పటికే అటు వంశీచందర్ రెడ్డి అలాగే మరొక నేత వెన్నెల ఆదిత్యరెడ్డి ఇద్దరు ఉన్నారు. వంశీచందర్ రెడ్డి ఇప్పటికే టికెట్ అధిష్టానం తనకే ఇస్తుందని ఒక హామీ ఇచ్చిందని చెప్పి మరొక వైపు ప్రచారంలో దూసుకొని పోతున్నారు. అక్కడ ఆయన పాదయాత్ర సైతం కూడా ఊరూరా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిత్యరెడ్డి సైతం ఎక్కడ తగ్గకుండా టికెట్ తనకే వస్తుంది, అధిష్టానం తనకు ఇస్తుందని చెప్పి హామీ ఇచ్చిందని చెప్పి ఒకవైపు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అదే జిల్లాకు చెందినటువంటి మరో కాన్స్టిట్యున్సీ నాగర్ కర్నూలు, అది కూడా రిజర్వ్డ్ స్థానం. ఈ స్థానంకు సంబంధించి ఇప్పటికే మల్లు రవి కానివ్వండి అలాగే మరొక నేత సంపత్ కుమార్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అటు మల్లు రవికి కూడా అడ్వైజర్గా కూడా ఒకవైపు కూడా అటు పార్టీలో కూడా ఒకవైపు ఢిల్లీ అడ్వైజర్గా ప్రత్యేక సలహాదారు కూడా ఒకవైపు కూడా దానికి సంబంధించి పోస్ట్ అయితే ఇచ్చింది. సంపత్ కుమార్ కూడా ఏఐసిసిలో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఏఐసిసిలో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించి ఇద్దరు నేతలు సైతం కూడా ఒకవైపు కూడా రేస్లో ఉన్నారు. మరి ఇద్దరిలో ఎవరికి వరిస్తుందో టికెట్ వేచి చూడాలి. మరొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి నల్గొండకు సంబంధించి ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పటికే జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ పోటీలో ఉన్నారు. జానారెడ్డి మొన్న రాజ్యసభ మెంబర్గా కూడా టికెట్ ఆశించారు కానీ రాజ్యసభ మెంబర్ ఇవ్వకపోవడంతో కూడా ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ టికెట్ అడిగే అవకాశం ఉందంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. గతంలో ఎన్నో మార్లు కూడా ఒకవైపు కూడా చేయని శాఖలైనటువంటి జానారెడ్డి అనేక సార్లు కూడా ఒకవైపు మంత్రి పదవి కూడా ఆయన అనుభవించారు కాబట్టి ఆయనకు సంబంధించి మంత్రిగా పనిచేసిన అనుభవం కాకుండా ఒకవైపు కూడా రాజకీయ అనుభవజ్ఞులు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా అక్కడ టికెట్ డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి. చాలా కాలంగా పార్టీలో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి సైతం కూడా నల్గొండ టికెట్ ఆశిస్తుంది. మరి నల్గొండ టికెట్ ఎవరికి ఇస్తారో అధిష్టానం వేచి చూడాలి. ఇంకో కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా భువనగిరి, కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు ఒకవైపు కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటికే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కోమటిరెడ్డి బ్రదర్స్ వెల్లడించారు. లేదంటే మరొకరికి ఇచ్చినా సరే టికెట్ తాము పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు ఇచ్చి కూడా టికెట్ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తారు. ఇదే టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు. మరి ఒకవేళ అధిష్టానం చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తుందా లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి కూడా ఒకవైపు కూడా వారి ఫ్యామిలీకి టికెట్ ఇస్తుందన్న దానిపై కూడా ఒక సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు అటు దానికి సంబంధించి చూస్తే మరోవైపు మహబాద్కి సంబంధించి ఒకసారి రిజర్వ్డ్ ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి మహబాద్ టికెట్ కూడా ఒకవైపు బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ ఇద్దరు కూడా ఒకవైపు పోటీ పడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బలరాం నాయక్ మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలి. పార్టీ ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పనిచేసినటువంటి అనుభవం, ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఇస్తుందని చెప్పి కూడా ధీమత ఉంటే మరోవైపు బెల్లయ్య నాయక్ ఇప్పటికే అటు ఆదివాసీ ఆల్ ఇండియా ఆదివాసీకి సంబంధించినటువంటి దాంట్లో ఒకవైపు వైస్ ప్రెసిడెంట్ ఉంటే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీలో ఒకవైపు కూడా ఆయనే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీ
ఒకవైపు కూడా పార్టీ పూర్తి స్థాయిలో ఒకవైపు పార్టీ ఒడిదుడుకుల్లో కూడా తను పార్టీతో ఉన్నాను కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ టికెట్ మహబాద్ టికెట్ తనకే వస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికొకవైపు కూడా ఆయన కూడా ఒకవైపు ప్రచారం మొదలుపెట్టినట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సంబంధించి భారీగా ఒకవైపు కూడా ఖమ్మం టికెట్ అనేది కూడా డిమాండ్ ఉన్నటువంటి టికెట్. ముఖ్య నేతలు అంటే ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో, వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కానివ్వండి వారి అనుచరులకు ఇప్పించుకునేందుకు కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రధానంగా ఒకవైపు 2 పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 2 పేర్లు ఒకవైపు మల్లు నందిని రెడ్డి, అటు మల్లు బట్టి విక్రమార్క సతీమణి, అలాగే ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరు పేర్లు కూడా ఒకవైపు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఖమ్మం టికెట్ అనేది కూడా ఒకవైపు కూడా ఇటు కాంగ్రెస్ కూడా ఒక తలనొప్పిగా మారింది. ఎవరికి ఇస్తే మిగతా వారిని ఏ విధంగా సంజయిస్తున్నపై ఒక ఆలోచన అయితే అందరిలో ఉంది. మరోవైపు సికింద్రాబాద్ టికెట్కు సంబంధించి సామ రామ్మోహన్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఎన్నో రోజులుగా పార్టీకి పనిచేస్తున్నారు. అలాగే మొన్న అంబర్పేట నుంచి కూడా ఎమ్మెల్యేగా నిల్చొని కూడా తను ఓటమి పాలు చూశారు. కాబట్టి రోహిన్ రెడ్డి మరొక అవకాశం ఇవ్వాలి, సికింద్రాబాద్లో పోటీ చేస్తానని ఒకవైపు పార్టీని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక నేత సామ రామ్మోహన్ రెడ్డికి సంబంధించి సైతం కూడా ఒకవేళ సికింద్రాబాద్ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ వద్ద వేడుకుంటున్నారు. అలాగే తనకి ఇస్తే గెలిపిస్తానని చెప్పి కూడా ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి. చివరిగా హైదరాబాద్కు సంబంధించి ఫిరోజ్ ఖాన్, సమీరుల్లా ఇద్దరు కూడా ఒకవైపు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఫిరోజ్ ఖాన్ ఇప్పటికే పలుమార్లు ఇటు పార్టీ నుంచి ఒకవైపు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి పార్టీకి సంబంధించి కూడా ఓటమి పాలు చెందారు. అంటే చివరికి నెక్ టు నెక్ వచ్చి చివరిలో కూడా 1000-1500 ఓట్లతో తేడాతో కూడా చాలాసార్లు ఓడిపోయాను. కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అసదుద్దీన్ను ఓడిస్తానని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎటువైపు టికెట్ అటు సమీరుల్లాకి ఇస్తుందా, ఒకవైపు ఫిరోజ్ ఖాన్కి ఇస్తుందా అన్న దానిపై కూడా ఒకవైపు పార్టీ అధిష్టానం చివరి నిర్ణయం ఏదైతే ఉందో అది వెల్లడించాక మాత్రమే తెలుస్తుంది. అయితే ఒకసారి చూసుకోవచ్చు, ఇప్పటిదాకా చదివినటువంటి పేర్లు ఏవైతున్నాయి వాటికి సంబంధించి కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. తొందరలోనే అంటే మిగతా పార్టీలు అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళు వెల్లడించక ముందే ఇటు తెలంగాణలో వీలైనని ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తాయని చెప్పి కూడా సర్వేలు వస్తున్నాయి. కాబట్టి ఈ సర్వేలకు అనుగుణంగా ఖచ్చితంగా కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ పార్టీ చేయించినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఏ క్యాండిడేట్ అయితే ఎటువంటి అభ్యర్థి అయితే అక్కడ గెలుస్తాడో అటువంటి అభ్యర్థిని కూడా ఒకవైపు సర్వేల ఆధారంగా అక్కడ నిలబెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే సునీల్ కనుగోలు అటు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త కూడా ఒకవైపు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని అటు రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. మరోవైపు హైకమాండ్కు సైతం కూడా బలం ఉన్నటువంటి నేతలు, ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతలు గెలుపు గుర్రాలని ఒకవైపు కూడా అధిష్టానం వద్దకు తీసుకెళ్లి వీళ్ళ పేర్లు అయితే వివరించినట్టు సమాచారం. మొత్తం మీద అనుకున్నన్ని సీట్లు ఇటు తెలంగాణలో, ఎందుకంటే అటు కేంద్రంలో ఒకవైపు కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేస్తాం, తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధానంగా దానికి అనుగుణంగా కూడా ఒకవైపు వ్యూహాలను కానివ్వండి అభ్యర్థులను గాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఆర్టీవీ మీకు ఎప్పుడే చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు అదే అంశానికి సంబంధించి ఉంచే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎవరిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అప్లికేషన్ స్వీకరించింది, స్క్రూటనీ ప్రాసెస్ని కూడా వేగవంతం చేసింది. దానిలో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 3 పేర్లను పరిశీలించింది. 3లో 2ని స్క్రూటనైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ 2కి సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు భేటీ అయ్యారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక సర్వేలపై రేవంత్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి 2 చొప్పున ఎంపిక చేస్తుంది కాంగ్రెస్ సర్కార్.